ఓం అరుణాచల శివ. ఒకరోజు ఉదయం హాలులో అందరూ ధ్యానంలో కూర్చుని ఉండగా గుమ్మం బయట కర్రతో ఎవరో తడుముకుంటున్న చప్పుడు అవుతుంది. అది విన్నటువంటి భక్తులు బయటికి చూస్తే అక్కడ ఒక పొడుగాటి ఉత్తర హిందుస్థాన రకం మహమ్మదీయుడు తలుపు ఎక్కడ ఉన్నదో అని కర్రతో తడుముకుంటున్నాడు. ఆయన గుడ్డివాడు. అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఒకరు ఆయన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చారు. ఆయన ఉర్దూలో భగవాన్ ఎక్కడా అని అడిగారు. ఆయనని భగవాన్ ఎదురుగా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి తెలుగులో ఆయన చెవులో మీ ఎదురుగా ఉన్నారు భగవాన్, నమస్కరించండి అని చెప్పారు. ఆ మాటలు అతనికి అర్థమయ్యాయో లేదో కానీ ఆయన భగవాన్ని చూస్తున్నట్లే ఆయన ముఖంలో భక్తి, ఆనందం వెళ్ళి విరిశాయి. అక్కడ ఉన్నవాళ్ళలో ఉర్దూ తెలిసిన భక్తులు ఆయన గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తన కథని ఈ విధంగా చెప్పనారంభించారు. ఆయనది పాకిస్తాన్లోని పెషావర్ దగ్గర ఒక పల్లెటూరు. ఆయన గొప్ప మౌల్వి. ఖురాన్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒప్పజెప్పగలరు. ఉర్దూలోకి తర్జుమా అయినటువంటి భగవాన్ రాసినటువంటి నేను ఎవరు అనే పుస్తకాన్ని పక్క గదిలో కొందరు ముస్లిం యువకులు చదువుతుంటే విని వెంటనే భగవాన్ మాత్రమే తనకు జ్ఞానం ఇవ్వగల గురువని నిర్ణయించుకున్నారట. కళ్ళు లేకపోయినప్పటికీ కూడా భగవాన్ని చూడాలనే కోరికతోటి వెంటనే పెషావర్ నుంచి బయలుదేరి తిరువన్నామలై వచ్చేశారట. అక్కడ ఉన్నటువంటి భక్తులు సరే అయితే ఇప్పుడేం చేస్తావు అని అడిగారు అతన్ని. దానికి ఆయన ఇంకేముంది, అంతా భగవాన్ ఇష్టం, ఏం చెయ్యమంటే అది చేస్తానన్నారు. భగవాన్ అంతసేపు కూడా ఎక్కడో చూస్తూ కూర్చునే ఉన్నారు, ఏదీ జరగనట్టు. ఆ మహమ్మదీయ విద్వాంసుడి విశ్వాసానికి అక్కడ ఉన్నటువంటి భక్తులకి చాలా సిగ్గేసింది. ఆంధ్రదేశంలోని కొంత దూరం నుంచి భగవాన్ దగ్గరికి రావాలంటే ఎంతో శ్రమ వాళ్ళందరికీ కూడా. కానీ ఈ గుడ్డి ఆయన ఇన్ని వేల మైళ్ళు, ఇన్ని రైళ్లు మారి వచ్చారు. భగవాన్ని చూడకుండానే ఆయన రాసినటువంటి 2 ముక్కలు విని ఆ ముస్లిం ఆయన ఈ దక్షిణాది యోగి చేతుల్లో ఆయన జీవితాన్ని నిస్సంశయంగా పెట్టేశారు. కానీ మిగతా భక్తులకి ఇన్ని సంశయాలు, ఆ సంశయాలు రేపుతున్నటువంటి వారి మేధస్సుని తలుచుకుని వారికి అంత గర్వం.